ఈ రోజు ఎట్టి పరిస్థితి నుంచి పెరిగే కాయిన్లు వస్తుంటే గమనిస్తూ ఉంటాం. ఓకేనా? -5 లో నుంచి వస్తాయి, వాటిని గమనించడమే నీ పని. కంపల్సరిగా 2 కాయిన్లు అయితే భారీగా పెరుగుతాయి ఈ రోజు, అందులో నుంచే వస్తాయి. ఓకే రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అనడా. దయచేసి ఎవరిని కూడా నేను మ్యూట్ లో పెట్టలేదు. దయచేసి మీరు మాత్రం ఈ ఒక్క విషయంలో నాకు సహకరించండి, లేకపోతే నేనేం చేయలేనండి. పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చిందంటే చూడు తల్లి, ఇదిగమ్మా ఇక్కడ 5 నుంచి వస్తాయండి. వీటిలో మనకు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా మనకు వస్తాయి. ఇదిగోండి, ఇది ఒకటి పెరుగుతుంది, దీన్ని మనం ఇందాక నుంచి గమనించాల, సడన్ గా పెరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇట్లా అలాగే ఇది కూడా ఈ 5 లో నుంచే వస్తాయమ్మా, ఇంక వేరే చోటు నుంచి రావు. ఇవి చాలా జాగ్రత్తగా చూడు. సన్ను, గాలు, ఫిల్లు, ఇవి మీకు చెప్పిన కాయిన్లే, వీటిని మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు 1వ తారీఖు అండి, ఓకేనా? 1వ తారీఖు కాబట్టి మరలా చెప్తున్నాను, మీకు 8 కాయిన్స్ 7 కాయిన్స్ చెప్పుకున్నాం. ఈరోజు యాక్చువల్ గా చూడండి, ఫిల్ కాయిన్ ఒకటి FIL, GAL గాల్ కాయిన్ ఒకటి, FIDA ఇదా, ICP కాయిన్ ఒకటి, సన్ కాయిన్ ఒకటి, ETC ఒకటి. ఇవి కంపల్సరిగా మరలా కూడా పెరుగుతాయి. ఓకే, అలాగే ఇక్కడ పాజిటివ్ లో చూడండి, కొంచెం ఒక్కొక్క కాయిన్ వచ్చి యాడ్ అవుతుంది. ఇందాక ఇన్ని లేవు, ఇప్పుడు మరలా యాడ్ అవుతున్నాయి. ఈ క్లాస్ లో ప్రత్యేకతలు ఏంటంటే, ఫస్ట్ మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఏంటో మాకు డౌట్ అండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి కలిగే డౌట్ ఇది. ఎక్కడ ఎంటర్ కావాలి అంటే ఒక నిర్దేశితమైన టైంలో మనం ఎంటర్ కావాలి అనేది మనకు తెలియాలి. దానికి 2 రకాలైనటువంటి పద్ధతులు పాటించామంటే కంపల్సరిగా అదే టైంలో మనం ఎంటర్ అవ్వాలి. ఎలా, ఎక్కడ? ఒక్కసారి చూడండి, ఇది నిన్న కొత్తగా లాంచ్ అయిన కాయిన్ అండి, తెలుసు కదా. ఖచ్చితంగా ఈ రోజు ఇది పెరుగుతుంది. ఎక్కడైతే మీరు గమనిస్తూ ఉండండి, ఈ రోజు ఇది పెరుగుతుంది. ఇక్కడి నుంచి వెంటనే పెరగడం స్టార్ట్ అవ్వచ్చేమో, చెప్పలేము. కాబట్టి కొంచెం ఇది గమనించుకోండి. అయితే స్టార్ట్ అయ్యిందా, నిన్న ఎంత, ఇదిగోండి ఇక్కడ దాకా అయితే వస్తుంది. 19 సెంట్లకు అయితే కంపల్సరిగా వెళ్తుంది. ఇప్పుడు 15 సెంట్లు ఉంది, 16, 17, 18, 19 కంపల్సరిగా టచ్ అవుతుంది, నో డౌట్ ఉంది. ఓకేనా? నెక్స్ట్, మనకి ఏ కాయిన్ గురించి తెలియదండి, కొత్తగా ఉన్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త కాయిన్లో లేదు, తెలిసిన కాయిన్లే, మీకు 6+2 తెలుసు. అలాగే ఇప్పుడు కొత్త నోట్స్ ఒకటి వచ్చి ఉంటుంది మీకు, దాంట్లో 6-7 పేజీల్లో కొన్ని కాయిన్లు ఉంటాయి, అవి కూడా చాలా వాల్యుబుల్ కాయిన్స్. ఓకేనా? అయితే ఈ కాయిన్లలో మనము ఎప్పుడు ఎంటర్ కావాలి అంటే 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి, ఏకలవ్య గారు దీన్ని ఏమని పిలుస్తారు సార్? లేరా సార్? హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. దీన్ని ఏమని పిలుస్తారు? యూ షేప్ లో ఉంది సార్, అది. ఇది వి సార్, వి. ఈ 2 మనకు తెలుసు కదా. ఓకే సార్. ముందు ఇంగ్లీష్ లెటర్ లో ఏది ముందు వస్తుంది? యూ సార్. యూ ముందు వస్తుంది. అవును సార్. యూ తర్వాత వచ్చేది వి. రైట్, వెరీ గుడ్. మ్యూట్ లోకి వెళ్ళండి. ఈ 2 అక్షరాలు మీకు గుర్తుంటే చాలా. ఈ 2 అక్షరాలు కనుక మీకు గుర్తున్నాయంటే కంపల్సరిగా మీరు మంచి ప్రాఫిట్ తీసుకో. ప్రపంచంలో ఉన్న ఏ ఎక్స్చేంజ్ అయినా సరే, ఏ మార్కెట్ అయినా సరే, ఆ 2 అక్షరాలు మీ మైండ్ లో ఎప్పుడు మెదులుతుంటాయి. కొత్త వాళ్లకు ప్రత్యేకించి చెప్తున్నాను, ఎందుకంటే ఏ కాయిన్ అయినా సరే ఇక్కడ
3 లైన్లు ఉంటాయండి. 3 లైన్స్ ఉంటాయి. రోజు మనము ఈ 3 లైన్లు ఏంటో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ వస్తది. 1 by 1 ఒక ఆర్డర్ ప్రకారం వస్తది. అయితే ఈ 3 లైన్లలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఎల్లో లైన్ అండి. కేవలం మనకు ఉపయోగపడే లైన్ వచ్చేసి ఎల్లో లైన్. మరి ఈ ఎల్లో లైన్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎల్లో లైన్ ఎప్పుడు కూడా యూ కర్వ్ కానీ వి కర్వ్ కానీ తీసుకున్నప్పుడు కనుక మనము ఆ కాయిన్ లో కనుక ఎంటర్ అయ్యామంటే ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇస్తుంది. ఎక్సలెంట్ అంటే 100కు 100 ఇస్తుందని కాదు. కంపల్సరీగా 100 యూఎస్డిటీలు ఇన్వెస్ట్ చేసుకున్న వ్యక్తికి బినాన్స్ యొక్క నామ్స్ ప్రకారం కావాల్సిన ప్రాఫిట్ అనేది 1.5 యూఎస్డిటీ మాత్రమే. 1.5 యూఎస్డిటీ. కాబట్టి ఈ 1.5 యూఎస్డిటీ వచ్చేది ఇక్కడే. అంతకంటే ఎక్కువ వస్తుంది. తగ్గదు. తగ్గడం అయితే ఉండదు, కానీ పెరగడం అయితే ఉంటుంది కంపల్సరీగా. అయితే ఇక్కడ చూడండి, యూ షేప్, వి షేప్ 2 చూద్దాం. ఇది కూడా ఆటం అనే కాయిన్ ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతుంది, మళ్ళా కూడా పెరుగుతుంది. ఇప్పుడు 5:45 కూడా ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ స్టార్ట్ అయింది. మరలా రెండోసారి కూడా పెరుగుతుంది. అయితే మన వాళ్ళు లెవెల్ 1 లో ఏం చెప్పుకుంటాం, ఇది ఒక పొసెసివ్, ఖచ్చితంగా దీని తర్వాత పొసెసివ్ ఏర్పడితే గ్రీన్ పొసెసివ్ లో పెరుగుతుంది అని అక్కడ చెప్పుకొని ఉంటాం. అంతే. ఇంకా దాని గురించి అసలు విధి విధానాలు ఏం చెప్పము. ఇప్పుడు ఈ క్యాండిల్ లో ఎంటర్ అయ్యాం. ఏంటి 5:30. ఇప్పటికి ఒక ప్రాఫిట్ వచ్చేసింది. అంటే మనం ఎంటర్ అయింది ఎక్కడ, అక్కడ గట్టిగా ప్రెస్ చేసి నొక్కండి. 8.44 సెంట్ల దగ్గర మనం ఎంటర్ అయ్యాం. అది ఎంత వరకు పెరిగింది? 8.58. అంటే దగ్గర 14 సెంట్లు పెరిగింది. ఈ లెక్కను మీరు గమనించుకుంటే ఈ 14 సెంట్లలో మనము గనక ఎగ్జిట్ కాకపోతే మనకు వచ్చిన ప్రాఫిట్ కోల్పోతాం. కాబట్టి అక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. స్టీమ్ కాయిన్ కూడా సూపర్ గా పెరుగుతుంది. ఓకేనా? మనం ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా తీసుకోకపోతే మనకు నష్టం వస్తుంది. అయితే ఇటువంటివి కొంచెం యూ కరువులో లేవు కదండి, మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏం చేయొద్దు వాటిని. మీరు ఓన్లీ యూ కరువు కాయిన్ ఫాలో అవ్వండి. ఎక్కడైనా చూడండి, ఇక్కడ నుంచి యూ షేప్ లో ఉండి, ఇదిగోండి యూ షేప్ లో ఉన్న తర్వాత కంపల్సరిగా అక్కడి నుంచి పెరగాలి. ఏ కాయిన్ అయినా అంతే. ఎల్లో లైన్ అనేది కంపల్సరిగా యూ కరువు తీసుకుందంటే అక్కడి నుంచి ఎంతైనా పెరుగుతుంది. ఇక్కడ దయచేసి ఒక్కసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ యూ కరువు తీసుకున్న తర్వాత ఎంత పెరిగిందంటే 30 సెంట్ల దాకా పెరిగింది. దీంతో పాటుగా ఇంకొక కొత్త విషయం ఏంటంటే వి షేప్ కూడా అలాగే ఉంటదండి. ఇదిగోండి ఇక్కడ కూడా యూ షేప్ ఉంది, ఇక్కడ కూడా యూ షేప్ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న అన్ని కాయిన్లు అదే ఉంటది. ఇదిగోండి గాల్ కాయిన్ లో ఇక్కడ కూడా మార్నింగ్ యూ షేప్ ఉంది. కొన్ని సందర్భాల్లో వి షేప్ కూడా ఉంటది. అది లేదే అనుకోవద్దు, అది కూడా ఉంటది. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, వి షేప్ అనేది ఏర్పడింది. అలా ప్రతి కాయిన్ లో కూడా యూ షేప్ కానీ వి షేప్ కానీ కంపల్సరీగా ఏర్పడాల్సిందే, ఏర్పడుతుంది. మరి ఇది కూడా యూ షేప్, యూ కరువు, వి కరువు తీసుకునేది ఎల్లో లైన్ మాత్రమే, మిగతా లైన్ కాదు. ఇది మాత్రం కంపల్సరీగా మైండ్ లో పెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే తర్వాత యూ తీసుకుందు లో ప్రైస్ అంటాం. ఇది ఒక నంబర్ ఏర్పడుతుంది, దానిని లో ప్రైస్ నంబర్ అంటే
24 గంటలలో ఇక్కడ ఉన్నటువంటి లో ప్రైస్ అనేది ఎంత? 24 గంటల్లో 24 అవర్స్ లో ఎంత లో ప్రైస్ ఉందో ఏర్పడింది. ఈ లో ప్రైస్ ఏర్పడిన తర్వాతే యూ కర్వ్ అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇక్కడ కింద లో ప్రైస్ ఏర్పడిన తర్వాతనే యూ కర్వ్ తీసుకుంటది, కానీ ముందు తీసుకోదు. లో ప్రైస్ ఏర్పడిన వెంటనే తీసుకుంటది, కానీ ముందు తీసుకోదు. మరి ఇటువంటప్పుడు లో ప్రైస్ ఇంత, పైన చూపించేదేమో హై ప్రైస్. ఇది కూడా 24 గంటల్లో హై ప్రైస్ అంటే తర్వాత మళ్ళీ పెరిగింది లేండి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇంకా పెరిగింది కాబట్టి ఇప్పుడున్న హై ప్రైస్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి యూ కర్వ్ లో మనం కరెక్ట్ గా లో ప్రైస్ తర్వాత ఎంటర్ అయితే, లో ప్రైస్ ఏర్పడిన తర్వాత కరెక్ట్ గా ఇలా ఈ కర్వ్ ఉంది చూడండి, కర్వ్ అక్కడైనా ఎంటర్ కావచ్చు, లేదు ఈ నంబర్ పడిన దగ్గర నుంచి అలర్ట్ అవ్వచ్చు. నంబర్ ఏర్పడింది కాబట్టి దాని పక్కనే చూడండి 2 పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డాయి. అక్కడి నుంచి క్రమక్రమంగా బ్రహ్మాండంగా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఉదాహరణకి ఇక్కడ 26 సెంట్ల నుంచి 29 సెంట్లు పెరిగింది, అంటే 3 సెంట్లు పెరిగింది. అయితే ఈ కాయిన్ లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దీనికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు కూడా ఒక్కొక్కటి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా లో ప్రైస్ దగ్గర నంబర్ పడిన తర్వాత కంపల్సరీగా యూ షేప్ తీసుకోవాలి. అన్ని అంతేనండి, ఈ కాయిన్ కాదు, అన్ని కాయిన్, ఏ కాయిన్ అయినా చూసుకోండి. ఇదిగోండి ఇది కూడా అంతే. ఇక్కడ మనం జరుపుకునేటప్పటికి సైడ్ కి అది లో ప్రైజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా జరుపుతూ పోతూ ఉంటే అంతా లో ప్రైజే అవుతుంది. కానీ ఇదిగోండి యూ కర్వ్ తీసుకుంది. యూ కర్వ్ తీసుకున్న తర్వాత కంపల్సరిగా ఇక్కడ నుంచి మరలా హై ప్రైస్ వెళ్ళేదాకా అంతా ప్రాఫిటే. అయితే యూ కర్వ్ తీసుకునే ముందు లో ప్రైస్ నంబర్ పడాలి. దీన్నే అది రెడ్ క్యాండిల్ అయినా ఏర్పడచ్చు, గ్రీన్ క్యాండిల్ అయినా ఏర్పడచ్చు. ఈ లో ప్రైస్ నెంబర్ అనేది నిన్నటి దానికంటే కూడా తక్కువ ఉండి ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పెరుగుతుంది. ఇంకెక్కడి నుంచి చూడండి 76.82 అంటే 76 సెంట్ల నుంచి 82 సెంట్లు అంటే దగ్గర 6 సెంట్లు పెరగడం జరిగింది. 6 సెంట్లు అంటే మంచి ప్రాఫిట్ ఇచ్చినట్లే. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి ఇది కూడా అంతేనండి. లో ప్రైస్ నంబర్ పడింది, యూ షేప్ తీసుకుంది, ఇది కూడా బ్రహ్మాండంగా పెరిగింది. 2.27 సెంట్ల నుంచి 55 సెంట్లు అంటే దగ్గర 27 సెంట్లు దాకా పెరిగింది. ప్రతి ఒక్క కాయిన్ ఇది ఇంకా పెరుగుద్ది కూడా, ఇది ఇంకా కూడా పెరగాలి. కొంచెం సేపు ఆగిన తర్వాత అయినా సరే ఇది పెరుగుద్ది, గమనించుకోండి. అలాగే పండెక్స్ కూడా చూడండి. ఏంటల్లి? పండెక్స్ PUNDIX -3.0. ఓకే, వెరీ గుడ్. ఇది కూడా అంతే, మీరు చేసుకోండి అన్నమాట. ఇది కూడా లో ప్రైస్ పడింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నిదానంగా గ్రోత్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయాలు రెండండి. ఒకటి, యూ కర్వ్ లో కానీ వి కర్వ్ లో కానీ కేవలం ఎల్లో లైన్ ఉన్నప్పుడు మనం ఎంటర్ అయితే మనకు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఎంటర్ కావాలా అనే వాళ్ళు డౌట్ కలిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ డౌట్ ఫుల్ గా క్లియర్ అయిపోతుంది. ఇంకా కూడా డౌట్ ఉంది సార్, నాకు తెలియలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా యూ షేప్ లో ఉన్న కాయిన్లను రాసుకోండి. ఇలా యూ షేప్ లో ఉన్న కాయిన్లే రాసుకోండి. ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇప్పుడే వచ్చేవి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కూడా చూడండి వి షేప్ తీసుకుంది.
చక్కన పెరిగిపోయింది. ఇలా మనకి ఎక్కడైనా సరే యూ షేప్ కానీ వి షేప్ కాయిన్లు తీసుకుని రాసి పెట్టండి. 100 కాయిన్లు మీరు నోట్ చేశారంటే 100లో 99 పెరుగుతాయి, ఒక్కటే పెరగదు, లేదా 2 కాయిన్ల లోపే పెరగకుండా ఉంటుంది, మిగతావన్నీ పెరిగాయి. కావాలంటే ఇక్కడున్న ప్రతి కాయిన్లో అంతే, ప్రతి కాయిన్. ఓకే, ఇంకొకటి, ఈ నంబర్ పడిన తర్వాత యూ కర్వ్ తీసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత పెరగాల్సిందే. ఓకేనా? దీనికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనము దాదాపుగా ఒక కాయిన్ లో ప్రాఫిట్ బాగా వస్తది, ఇంకొక కాయిన్ లో బాగా రాదు అని ఎలా చెప్పగలం? దానికి కూడా కారణం ఇదేనండి. దానికి కూడా కారణం ఇదే. ఏంటంటే ఇందాక నుంచి మీకు చెప్తున్నాం, 0 తర్వాత కొన్ని కాయిన్లలో చూడండి, 0 తర్వాత ఇదిగోండి ఎస్ఎఫ్పి, అలాగే FRONT. 0 తరువాత 4 డిజిట్లు ఉన్నటువంటి కాయిన్ ఏదైనా సరే మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇది ఇంకా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరగాలి, పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న ఎన్ని కాయిన్లైనా ఇటువంటి అన్ని రాసి పెట్టుకోండి, కావాలని టెస్ట్ చేసుకోండి. 0 తర్వాత 4 డిజిట్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క కాయిన్ కూడా కంపల్సరిగా పెరగాలి, పెరుగుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఇంకా పెరుగుతుంది. ఇలాగే ఇంకేమైనా ఉన్నాయి చూడండి, 0 ఫస్ట్ స్టీమ్ ఉంది చూడండి, అది తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయిన్. ఇది యూ కర్వ్ కానీ వి కర్వ్ కానీ తీసుకున్నప్పుడు మనం ఎంటర్ అయితే బ్రహ్మాండమైన ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ కొత్తగా లాంచ్ అయిన కాయిన్ లో ఇప్పుడు తీసుకోవాలి, యూ కర్వ్ అయిపోయింది. ఇది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి సార్ ఇక్కడ 3 లైన్లు లేవు, 2 లైన్లే ఉన్నాయి ఏంటి అని. ఏమండి, ఒక కాయిన్ లాంచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అన్ని కంప్లీట్ గా 3 లైన్లు ఏర్పడడానికి 24 గంటలు టైం పడుతుంది. ఓకే, ఇది రాత్రి నిన్న ఈవినింగ్ 5:30 గంటలకు లాంచ్ అయింది, ఈ రోజు సాయంకాలానికి 3 లైన్లు ఏర్పడతాయి. ఇది ఒక సబ్జెక్టు, ఇది కూడా మీకు ఇది ఒక టాపిక్, ఇది కూడా వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ లో ప్రైస్ నెంబర్ ఎన్నిసార్లు మార్చుకుంటూ వచ్చిందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒకసారి లో ప్రైస్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. కానీ యూ కర్వ్ ఎల్లో లైన్ తీసుకుందా, లేదు తీసుకోవడానికి సిద్ధంగా ఉందా అంటే ఇప్పుడు చిన్న టెక్నిక్ గమనించాలి. యూ కర్వ్ ఎప్పుడు తీసుకుంటుందా అంటే ఈ నంబర్ పడిన వెంటనే తీసుకోదు. ఈ నంబర్ పడిన వెంటనే దీని పక్కన ఉన్న 2 లైన్లు కూడా కింద కనుక వెళ్తున్నాయి అనుకోండి, ఇదిగోండి ఎల్లో కిందకే వెళ్తుంది, పింక్ కిందకే వెళ్తుంది, ఇంకొకటి బ్లూ కూడా కిందకే వెళ్తుంటే అప్పుడే పెరగవు, కొంచెం వేచి చూడాలా. ఫస్ట్ ఎల్లో యూ కర్వ్ తీసుకునే దానికంటే ముందు ఇక్కడ ఉన్న మిగతా పింక్ బ్లూ కొంచెం ఇట్లా బెండ్ అయిపోతాయి, అప్పుడు ఇది ఇక్కడ తీసుకుంటాయి. అప్పుడు మనం కరెక్ట్ గా ఈ యూ కర్వ్ లో గనక కరెక్ట్ గా ఈ టైంలో ఎంటర్ అయ్యామా, ఇక అక్కడి నుంచి కంపల్సరిగా పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ దీంట్లో గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది ఖచ్చితంగా. అక్కడి నుంచి చిన్నగా పెరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అప్పుడు కనుక ఇది కూడా వెనుదిరిగి కింద ఉన్నటువంటి ఇది కూడా యూ షేప్ తీసుకుందా, ఇక అక్కడి నుంచి మన ప్రయాణం అనేది బ్రహ్మాండంగా ముందుకు సాగిపోతుంది అన్నమాట. దీన్ని బట్టి మనము మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి కరెక్ట్ టైం ఇది. ఇంతకు మించి ఇంకా అర్థం కాలేదంటే మనం ఏం చేయాలంటే ఇది కూడా 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయినే, ఇది కూడా 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయినే, గుర్తుంచుకోండి. ఇటువంటి అన్ని రాసుకొని యూ కర్వ్ తీసుకున్నప్పుడే ఎంటర్ కండి, 100% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని కూడా 0 పాయింట్ తర్వాత 4 డిజిట్లు, ఇదిగోండి ఆ 4 ఒక్కసారి చూడండి ఎంత ప్రాఫిట్ వస్తుంది, బ్రహ్మాండమైన ప్రాఫిట్ వస్తుంది. అన్ని కాయిన్లు మంచి కాయిన్లే, ఇంకా ఉంటాయండి 4 డిజిట్స్. ఇదిగోండి పుండెక్స్, ఇందాక అమ్మాయి చెప్పింది, అది కూడా
ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చే కాయినే. అలాగే హెచ్ఎఫ్టి అది కూడా ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చే కాయినే. 0 తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్ఆర్పి మీకు ఫస్ట్ లో చెప్పుకున్నాం, అది కూడా అది అయిపోయింది, హాఫ్ అన్ అవర్ లో తగ్గడం మొదలైపోయింది. ఇంకొకటి ఇదిగోండి ఫ్లెక్స్ కానీ ఎఫ్ఎల్యూఎక్స్ ఇవన్నీ కూడా 0 తర్వాత. వీటిని సపరేట్ గా రాసి పెట్టుకొని చెక్ చేసుకోండి. దీంట్లో మీరు గమనించినట్లయితే ఇక్కడేమో లో ప్రైజ్ నంబర్ పడింది, ఇక్కడ యూ కర్వ్ తీసుకొని ఒకసారి ప్రాఫిట్ ఇచ్చేసింది, దీని తర్వాత వెంటనే ఇచ్చింది, ఇచ్చి మరలా కొంచెం డౌన్ అయ్యి మరలా రెండోసారి తీసుకుంది, యూ కర్వ్ వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కరెక్ట్ గా ఇక్కడ ఏ కాయిన్ లోనైనా ఇలా ఉంది, అన్నిట్లో యూ కర్వ్ తీసుకుంటుంది అంటే మనం పీటీసీని కూడా చూడండి ఒకసారి, సేమ్ అది కూడా ఇలాగే యూ కర్వ్ తీసుకోవాలా. ఇదేం గొప్పదేం కాదు, అది కూడా దీని లాంటిదే. అయితే ఈ నెలలో బీటీసీ కాయిన్ కనుక స్థిరంగా ఉంటే 50-60 వేల మధ్య కనుక కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అక్కడి నుంచి కనుక తగ్గిందా, మరలా అనుకోకుండా 35-30 వేలకు వెళ్ళిందా, మనం అందరం అదృష్టవంతులు. 30-35 వేలకు వెళ్తే ఎందుకు, తగ్గితే ఎందుకు అదృష్టవంతులు అని చెప్తున్నారు ఏంటి అని మీరు అనుమానిస్తున్నారు. 35 వేలకు వెళ్తే మరలా $1,00,000 చేరడానికి వెళ్తుంది అని అర్థం. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. లేక కరెక్ట్ గా 50-60 వేల మధ్యలో కనుక రన్ అవుతూ ఉంటే ఇంకా సమయం పట్టుద్ది అని అర్థం. ఓకే, అట్లా కాకుండా జూన్ జూలైలో సడన్ గా 35 వేలకు వెళ్ళిందంటే మనం రెడీగా ఉండమని. నెక్స్ట్ ఇది వాళ్ళు అన్నట్టు పులి 2 అడుగులు వెనకేసిందంటే దాని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలిసి ఉంటది. ఇది కూడా అంతే. ఆయన ఖచ్చితంగా 2023 ఫిబ్రవరిలో దీని రిజల్ట్ చూడండి, 15,000 USDT లో ఉన్నది 2024 మార్చిలో 73,000 USDT వచ్చింది. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి, కళ్ళు ఆశ్చర్యపోతారనమాట. 15,000 USDT ఎక్కడ 74,000 వచ్చింది ఏంటి అని. అంటే దాని అర్థం ఏంటంటే తగ్గడ ఏ కాయిన్ అయినా తగ్గుతుందంటే అది మళ్ళా మనకు ప్రయోజనం చేకూరటానికే. ఇప్పుడు ఇక్కడ బీటీసీలో రెడ్ క్యాండిల్ ఏర్పడింది, అన్ని కాయిన్లు దీనిలాగే తగ్గవు. అన్ని కాయిన్లు బీటీసీ తగ్గుతుంది కదా, తగ్గాలంటే కుదరదు. ఇక్కడ చూడండి కొన్ని మాత్రమే దాన్ని ఫాలో అయ్యేతాయి, అవే తగ్గుతాయి, అన్ని తగ్గవు. కావాలంటే ఇక్కడ చూసుకోండి, బీటీసీలో తగ్గే కాయిన్లు కంటిన్యూగా ఉండవు, బీటీసీని ఫాలో అయ్యేవి తక్కువే ఉంటాయి. అంటే 80% ఉంటాయి, పెరుగుతున్నవి 20% ఉంటాయి. ఈ స్టీమ్ కాయిన్ చూడండి, మరి బీటీసీ తగ్గి ఇది కూడా తగ్గాలి కదా, తగ్గల. అలాగే ఆటం కాయిన్ చూడండి, ఇది బీటీసీ ఫాలోవర్ అవుతుందా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా బీటీసీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కాయిన్ చూడండి, ఇది తగ్గదండి, ఖచ్చితంగా పెరగాలి, కొంచెం సేపు ఆగైనా పెరుగుతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఉన్న కాయిన్లలో 4 కాయిన్లలో ఒక కాయిన్ బీటీసీని ఫాలో అవటంలా, మిగతా 2 ఫాలో అవుతుంది. ఇది మనం ముందు గమనించాల్సిన విషయం. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకోండి. టిఆర్ఎక్స్ కూడా బీటీసీని ఫాలో అవ్వాలా వద్దా అని, కానీ కావట్లా, వెళ్ళిపోతుంది. అందుకని మీరు ఏ కాయిన్ లోకి వచ్చినా సరే ఫస్ట్ ఇదిగోండి, ఇది ఇంకా డౌన్ అయిపోయింది. ఇప్పుడు కనుక ఈ లైన్ అలా పైకి కొంచెం ముందుకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది యూ కర్వ్ తీసుకుంటది. ఇక్కడ మనం వెళ్తాం, గుర్తుంచు. ప్రతి కాయిన్ ఇంతే. కాబట్టి ఈరోజు ఫస్ట్ క్లాస్ లో ఒకేసారి చెప్పడం లేదండి, యాక్చువల్ గా ఇంకొక 2-3 పాయింట్లు చెప్పాలి. కానీ మనకు రావాల్సిన వాళ్ళు ఇంకొక 3-4 దాకా ఉన్నారు. వాళ్ళ కోసం ఈ రోజు మీకు కేవలం 5 పాయింట్లు చెప్పుకున్నాం. ఈ 5 పాయింట్లు ఇంకొకసారి నేను రివిజన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏ కాయిన్ కి వెళ్ళినా సరే పరిశీలించుకోవాల్సిన విషయాలు 2. ఒకటి ఏంటంటే ఆ కాయిన్ లో ఇక్కడ ఇంకొకటి కూడా గెయినర్స్ లోనే చేయాలా, లూజర్స్ లో చేయాలా, లేకపోతే ఇంకా దేంట్లన్నా చేయాలా అంటే గెయినర్స్ లో చేయాలి అని అనుకుంటే మన మంచి ప్రాఫిట్లు పొందగలం. ఇక్కడ లూజర్స్ లోకి వెళ్తే
మంచి ప్రాఫిట్లు రావు కనుక గెయినర్ కాయిన్లే సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత పొద్దున్నే 5:30కు మనకు డే స్టార్ట్ అవుతుందండి. 5:30 నుంచి కంపల్సరిగా 7 గంటల వరకు మంచి ప్రాఫిట్ ఇస్తాయి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని కాయిన్లు కంటిన్యూగా ప్రాఫిట్ ఇస్తూనే ఉన్నాయి. మన వాళ్ళు రెగ్యులర్ గా వీటిలో ట్రేడ్ చేసుకుంటున్న వాళ్ళు పాపం వీళ్ళందరూ 6 months లో ఉన్నారు. 6 months అంటే నెక్స్ట్ మంత్ తోటి వాళ్ళ కాలం అయిపోతుంది. జూలైలో ఫ్రీ సర్వీస్ ఉంటుంది, అందరితో అయిపోతుంది. ఈ 6 నెలలు అన్ని క్లాసులు వింటున్నారు, సంతోషం. కానీ అత్యంత ముఖ్యమైన ప్రయోజనం అవుతుంది, అది వాళ్ళకి తెలియాలి. లాస్ట్ లో నేను అడిగిన వాళ్ళు చెప్పండి అసలు ఆ ప్రయోజనం ఏంటో. ఓకే, ఇక్కడ కూడా ఉదయం నుంచి 5:30కు వస్తారు అందరూ, 7 దాకా వింటారు, ట్రేడింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మన పనికి మనం వెళ్ళిపోతాం, ఇంకెవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. రేపు ఉదయం మళ్ళా వస్తాం. నిద్ర లేచి మనం సూర్య నమస్కారం చేసుకునే ముందే మనము ఒక అఫర్మేషన్ రాసుకుంటాం. ఇక్కడ ఉన్న పాత వాళ్ళు ప్రతి ఒక్కరూ అఫర్మేషన్ రాసుకుంటారు. ఆ అఫర్మేషన్ ప్రకారం మన జీవితం ముందుకు వెళ్తూ కదా. అందులో భాగంగానే వచ్చిన వెంటనే ఒక 1000 రూపాయల నుంచి ఒక 5,000, 10,000 ప్రాఫిట్ తీసుకున్నామంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసు కదా. అందుకే ఇక్కడ 5:30 టైం అనేది చాలా విలువైంది. ఫినాన్స్ ఎక్స్చేంజ్ లో డే అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే మనకు కాయిన్లు ఏదైనా సరే పెరగడం అనేది మొదలవుతుంది. ఇక్కడి నుంచి పెరగడం మొదలైన తర్వాత కంపల్సరిగా ఎంతైనా 1000 రూపాయలకు తక్కువ ప్రాఫిట్ అయితే అసలు రాదు. ఓకే, అంతకంటే ఎక్కువే. కొత్త వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి స్టార్టింగ్ లో ఏమైతుందంటే 4 నుంచి ఒక 5 USDTలు, ఒక 6 USDTలు, ఒక 7, 3 అట్లా వస్తుంటాయి. అవి చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఓకేనా. ఇదండి. ఇందులో భాగంగా మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే, ఒక్కటో పాయింట్ ఏంటంటే, ఏ కాయిన్ లోనైనా సరే ఎల్లో లైన్ అనేది యూకరు తీసుకున్నప్పుడు కంపల్సరిగా మనము ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. యూకరు తీసుకోవాలి, ఎల్లో లైన్ అనేది యూకరు తీసుకోవాలి. యూకరు తీసుకుంటేనే మనం ఆ కాయిన్ లోకి ఎంటర్ అవ్వాలి. ఆ కాయిన్ లోకి ఎంటర్ అయ్యే ముందుగా ఇక్కడ కొన్ని నామ్స్ ఉన్నాయి. $1.5 $100 ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి $1.5 ప్రాఫిట్ వచ్చిందంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయినట్లే 100%. రెండోది, యూ కరువు అయినా వి కరువు అయినా రెండు ఒకటే. కానీ కింద లో ప్రైజ్ నంబర్ దగ్గర మనము లో ప్రైజ్ నంబర్ ఏర్పడిన తరువాత యూ కరువులో ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా 1 గంట, అరగంట, గంటకు మన ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత నేను ఈ కాయిన్ లోనే కంటిన్యూ చేయాలా లేకపోతే వేరే కాయిన్ లోకి వెళ్ళాలా అని మనలో ఒక డౌట్ వస్తుంది. ఇదే కాయిన్ లో కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ వచ్చుద్దా రాదా అనేది అర్థం అవుతుంటది. అందుకని ఇక్కడ ఇది 0 తర్వాత 4 డిజిట్ ఉన్న కాయిన్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లేదు, తగ్గుద్ది. అంతేకాని నష్టం అయితే అసలు రాదు, 100% నష్టం రాదు. ఒక్కరికి వచ్చినా సరే నష్టం ఇక్కడ ఎంటర్ అయ్యి దాంట్లో మనం తప్పు చేసినట్లేదు. కానీ ఈ సిస్టమ్ ఫాలో అయితే 100% సక్సెస్ అయినట్టు. అలాగే హై ప్రైస్ దగ్గర నంబర్ ఏర్పడింది, ఇది చెప్పాల మీకు. లో ప్రైస్ చెప్పు, హై ప్రైస్ దగ్గర నంబర్ ఏర్పడింది, ఏం చేయాలి సార్? ఇక్కడ హై ప్రైస్ దగ్గర నంబర్ ఏర్పడింది అంటే కంపల్సరిగా మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వండి అని. ఎంట్రీ పాయింట్ మీకు తెలుసు, ఎంట్రీ పాయింట్ మీకు తెలుసు, మరి ఎగ్జిట్ అవ్వడం తెలియాలి కదా. ఎంట్రీ పాయింట్ మీకు తెలుసు, మరి ఎగ్జిట్ అవ్వడం మనకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుందంటే చూడండి,
ఇక్కడ యూ కర్వ్ లో ఎంటర్ అయ్యాను, ప్రాఫిట్ వచ్చింది. ఇంకా ఉండాలండి, ఉంటాను, ఎంతసేపు అయినా ఉంటాను. హై ప్రైస్ నంబర్ ఎప్పుడు పడింది? ఈ స్క్రీన్ మీద ఉన్న దాంట్లో నిన్నటి హై ప్రైస్ ఎంత అంటే 0.12086. కానీ అక్కడ దాకా ఇది వెళ్ళుద్ది, ఇక్కడ అది కనిపించలా, ఇక్కడ కనిపించలా. కానీ ఇక్కడ హై ప్రైస్ నంబర్ పడింది. నేను ఎగ్జిట్ అవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఎందుకంటే కంటిన్యూగా పెరగదు. మధ్యలో ఒక 2 రెడ్ క్యాండిల్ ఏర్పడ్డాయి అనుకుందాం సపోజ్, మీకు వచ్చిన ప్రాఫిట్ ని ఇక్కడ నష్టపోతాం. అందుకని ఎగ్జిట్ అయ్యి నేను ఏం చేశాను, ఎందుకు ప్రాఫిట్ వచ్చింది, నేను వెళ్తున్నది కరెక్టేనా కాదా అనేది మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరో చెప్తే నేను ఎంటర్ అయ్యాను అంటే మీకు రోజు ఎవరు తోడు ఉండరండి. మీ స్వయంగా మీ స్వతహాగా మీ హస్తాలతో చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎవరి మీదో ఆధారపడి ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చి నాకు నెలకి ఇంత ఇవ్వండి అని అడిగే కంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ₹1,00,000 ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే మనకి ఏమవుతుందో తెలుసా? మంచిగా ₹1,00,000 అంటే మనకు నెల వచ్చేటప్పటికి మీ అదృష్టం బాగుంటే కనీసం ఆ ₹1,00,000 సంబంధించిన ఫండ్ అనేది ఫిబ్రవరి మార్చిలో అయితే 1,00,000 ఈజీగా తీసుకుంటుంది. మిగతా టైంలో ఒక 30,000 40,000 50,000 సులభంగా వస్తుంది. అది ఎప్పుడు ఈ క్లాస్ అయ్యాక చిన్నగా ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. నేనేం తప్పు చేస్తున్నాను, కరెక్టేనా, నేను చేస్తుంది కరెక్టేనా. అప్పుడు మీరు 2 నెలలకు ఒక 50 USDTలు ప్రాక్టీస్ తీసుకున్నాక వాటిని 100 చేశారంటే అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అక్కడి నుంచి ఇక మనము ముందుకెళ్ళదు. అందుకని ఎక్కడైనా సరే ఒక కాయిన్ లో మనం ఎంటర్ అయ్యాము అంటే హై ప్రైస్ నంబర్ పడిందంటే స్క్రీన్ మీద కనిపించేటప్పుడు నంబర్ పడితే ఎగ్జిట్ అయిపోవడమే. కొద్దిమంది అత్యుత్సాహంతో ఇక్కడ కొంటారు, హై ప్రైస్ నంబర్ దగ్గర కొంటారు. వాళ్ళకి తెలిసి కొంటారా తెలియ కొంటారంటే కంట్రోలింగ్ పవర్ లేదు వాళ్ళకి. అక్కడ అసలు యాక్చువల్ గా కొనకూడదు. ఇంకా హై ప్రైస్ నంబర్ పడితే ఇది ఎంత పెరుగుద్ది? మహా పెరిగితే కొద్దిగా పెరుగుతుంది, లేదంటే అక్కడి నుంచి చిన్నగా డౌన్ అవుతుంది. మరి ఇది మీకు తెలియదు కాబట్టి ఇక్కడ కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో తెలియకపోతే, ఇక్కడ జాగ్రత్త పడకపోతే ఏంటి పరిస్థితి? అది తగ్గిపోద్దండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వచ్చి పూర్తిగా డౌన్ అయ్యేదాకా ఇదంతా నష్టమే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తా చూడండి, అది కూడా కాంబో కాయిన్, మంచి కాయిన్ అండి ఇది. నిన్న మంచిగా ఉంది ఇది, 0 తర్వాత 4 డిజిట్ల కాయిన్. చూడండి యూ కర్వ్ తీసుకుంది, ఇక్కడ నంబర్ వచ్చి గ్రీన్ కలర్ లో పడింది, యూ కర్వ్ తీసుకుంది. ఓకే, కలర్ గుడ్, బ్రహ్మాండమైన ప్రాఫిట్ ఇచ్చింది. 78 సెంట్ల నుంచి 82 సెంట్లు. ఓకే, 4 సెంట్లు పెరిగిన తర్వాత ఇక్కడ నాకు తెలియక కొన్నా, హై ప్రైస్ నంబర్ పడిన తర్వాత కొనిన తర్వాత అది ఏమైందంటే తగ్గుతూ కిందకు వచ్చేసి చూడండి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. 60 సెంట్లకు వచ్చి పడిపోయింది లో ప్రైస్. ఎక్కడి నుంచి పడింది? 70, మనం 82 దగ్గర కొన్నాం. 82 సెంట్ల దగ్గర తెలియక కొన్నావు, వచ్చేసి ఎక్కడ పడిందంటే 60 సెంట్ల దగ్గర పడింది. అంటే 22 సెంట్లు పెరిగేదాకా మళ్ళా మనం ఎదురు చూడాలి అక్కడ కొంటే. కానీ ఇది పెరుగుద్దా పెరగదా? ఎందుకు పెరగదు, ఎందుకు పెరుగుద్దో రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా హై ప్రైస్ దగ్గర మీరు కొన్నప్పుడు కాయిన్ తగ్గిపోతుంటే ఇక్కడ ఓసిఓ మెథడ్ కానీ ట్రైలింగ్ స్టాప్ కానీ ఏర్పాటు చేసుకోవాలి. అది మీకు ఇంకా చెప్పలేదు, చెప్తాం. అయితే అక్కడ అసలు కొనకుండా ఉంటే ఈ బాధ లేదు కదా. హై ప్రైస్ నెంబర్ దగ్గర అసలు కొనకపోతే ఆ బాధ లేదు కదా. మీ ఫండ్ మీ దగ్గరే ఉంటది. కాయిన్ పాటి కాయిన్ మళ్ళా పెరిగితే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది క్రమంగా
ఇక్కడ నుంచి చిన్నగా మళ్ళా పెరగడం మొదలవ్వాలి అంటే టైం పడుతుంది. అప్పుడు దాకా వేచి చూడటమా, లేకపోతే ఇదిగోండి కొన్ని కాయలు ఉన్నాయి, ఇవి కూడా తగ్గి 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 ఇక్కడ కొంచెం అవకాశం ఇచ్చేయండి. 45-47 దగ్గర నుంచి ఇది కొంచెం పెరిగింది, 48కి వెళ్ళింది. ఇక్కడ 45 నుంచి 48 అంటే దగ్గర దగ్గర కొన్ని 3,000 పాయింట్లు ఎంతో పెరిగింది. అప్పుడు ఏం చేయాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఉందండి, తెలియక మనం తప్పు చేస్తే ఒకే ఒక ఆప్షన్. ఈ హై ప్రైస్ దగ్గర కొన్నారు, 53 దగ్గర కొన్నారు. 53 దగ్గర కొనిన వ్యక్తి ఎవరైనా సరే ఒక 20 USDTలు పెట్టి కొన్నారు, తెలియక కొన్నాం. దాంట్లో ఏది పెట్టాల, స్టాప్ లిమిట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. మీకు తెలిసి అందరికి స్టాప్ లిమిట్ తెలుసు, అది పెట్టాల, తగ్గిపోయింది. పోయిన తర్వాత కిందలో కంపల్సరిగా లో ప్రైజ్ నెంబర్ పడి యూ కరువు తీసుకుంది. లో ప్రైజ్ నంబర్ పడి యూ కరువు తీసుకున్న తర్వాత కంపల్సరిగా మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలంటే గతంలో $20 ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు ఎంతో కొంత పెరుగుద్ది. కాబట్టి ముందు ఇన్వెస్ట్ చేసిన 20 USDTలకు 3 రెట్లు కానీ 4 రెట్లు కానీ తెచ్చి ఇక్కడ వెయ్యాలి. అంటే 20కి 3 రెట్లు అంటే 60, 4 రెట్లు అంటే 80, 5 రెట్లు అంటే 100. ఇక్కడ కనుక మళ్ళా 444 ఫండ్ వేస్తే ఇక్కడికి వెళ్లే లోపే మీరు మొత్తం బయటకు వచ్చేస్తారు. అంటే యావరేజ్ చేసుకుంటున్నాం, ఇదే యావరేజ్ చేయదు. ఎప్పుడైతే బాగా డౌన్ అయిపోయింది కాయను, ఇక్కడ నుంచి మనము కంపల్సరిగా ఈజీగా బయటికి రావడానికి ఒకటే మార్గం. 20 USDTలు మొదట్లో కొన్నాం, ఇప్పుడు ఒక 80-100 వేసాం. టోటల్ గా 100 USDT అవుతుంది. ఇప్పుడు వేసిన 80, గతంలో వేసిన 20, రెండు 100 అయ్యాయి. 100 ఇక్కడ నుంచి చూసుకునేటప్పుడు మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి మీ అసలు మీకు వచ్చేస్తాయి. ఇక్కడ నష్టం ఉండదు, నష్టం రాదు కూడా. పేషెన్సీ ఉంటే ఒక రోజు అమ్మో తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుద్ది, తగ్గుతున్నది అనుకుంటే అది మన పొరపాటే కదా. ఓసి అక్కడ స్టాప్ లిమిట్ మీకు తెలుసు పెట్టలా, లేదా ఇంకో పద్ధతి ఓసి అయినా పెట్టాలి పెట్టలా, మరి తగ్గిపోయేటప్పుడు ఏదో ఒకటి పెట్టకపోతే మన పొరపాటే కదా. అందుకే అక్కడ పోయిన దాన్ని మళ్ళీ ఇక్కడే సంపాదించుకోవడం అంటే ఇదే. ఈ ప్రైజ్ లో ఎంటర్ అయి దానికి 4 రెట్లు కనుక వేసేసామంటే ఫినిష్, ఇంకా అయిపోతుంది. అక్కడి నుంచి ఇదిగోండి, ఇక అక్కడి నుంచి ఇక్కడ జస్ట్ ఒక గంట సేపుకే మనం బయటకు వచ్చేస్తాం. మళ్ళా తగ్గుతుంటే మాత్రం ఇంక ఉండదు. మీ అసలు వచ్చినప్పుడు కొద్ది మందికి అత్యాశ కలుగుద్ది. ఇక్కడ అరే నేను గతంలో 20 పెట్టాను, ఇప్పుడు 80 పెట్టాను, ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు అవే చూపుతుంది, లాభం వస్తే పోతా లేకపోతే బయటకు వెళ్ళండి, ఇక్కడే ఉంటానంటాడు. మరి లాభం కాదు కదా, ఇక్కడ ముందు అసలు నష్టం లేకుండా జాగ్రత్త పడి బయటకు వచ్చావు, అది తెలుసుకోవాలి. కానీ లాభం వస్తేనే పోతానంటే మరలా ఇక్కడి నుంచి 100 కాస్త లాక్ అయిపోతాయి. ఈ 100 కాస్త మళ్ళా డౌన్ అయితే మరలా 80కో 90కో వస్తాయి. అది గుర్తు పెట్టుకోవట్లా. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మరలా 20తో స్టార్ట్ చేయాలి. మరలా ఎప్పుడైనా ప్రమాదం వచ్చినప్పుడు మిగతా వాటిని మరలా దాంట్లో రిలీజ్ చేసుకొని మనం యావరేజ్ చేసుకోవాలి. ఈ యావరేజ్ చేయడం కూడా ఎక్కడ పెడితే అక్కడ చేస్తున్నారు కొంతమంది. ఎక్కడ చేయాలా? కంపల్సరిగా నంబర్ పడింది యూ కరువు తీసుకుంటుంది అంటేనే యావరేజ్ చేయాలి. కానీ మన పాటికి మనం ఏదో ఒక చోట తగ్గుతుందిలే లాగించేద్దామంటే అది జరగదు, రాదు బయట. అక్కడ ఒక 50, అక్కడ ఒక 50, అక్కడ ఒక 50 వేస్తూ 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 చివరికి మన దగ్గర ఉన్నాయని లాక్ చేసేస్తాం. మళ్ళా అట్లా కాదు, కంపల్సరిగా యూ కరువు వి కరువు తీసుకున్న తర్వాతనే యావరేజ్. ఓకే, టోటల్ గా మీకు ఇక్కడ చెప్తున్నవి 5 పాయింట్లు అండి మొత్తం. ఒకటి యూ కరువులో కానీ వి కరువులో కానీ ఏదైనా కాయిన్లోకి ఎంటర్ కావాలి. దానికంటే ముందు ఇక్కడ ఒక నంబర్ అనేది ఏర్పడుతుంది. ఈ నంబర్ అనేది మనకు ఎట్టి పరిస్థితుల్లో లో ప్రైజ్ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ తర్వాత యూ కరువు తీసుకుంటే కంపల్సరిగా ప్రాఫిట్ ఇస్తుంది.
హై ప్రైస్ ఏర్పడింది, ఎగ్జిట్ అవ్వండి. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఎగ్జిట్ కాకూడదు కూడా రేపు క్లాసుల్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, కరెక్ట్ టైంలో నేను ఎంటర్ అయ్యానండి, ప్రాఫిట్ వచ్చింది, ఆశకి వెళ్ళొద్దు, ఆ ప్రాఫిట్ తీసుకుని బయటకు వెళ్ళదు. లేదు, లో ప్రైస్ నంబర్ పడిన తర్వాత యూ కర్వ్ లో ఎంటర్ అయ్యాను, హై ప్రైస్ నంబర్ లో ఎగ్జిట్ అవ్వలేదు. ఇక్కడ కొంతమంది ఇక్కడ కొన్నారు, ఇక్కడ కొన్న వాళ్ళకి ప్రమాదమే, ఎగ్జిట్ కాని వాళ్ళకి ప్రమాదమే ఉండదు. ఇక్కడ నుంచి వచ్చిన ప్రాఫిట్ అంతా నష్టపోతారు తప్ప ఇక్కడ ఏ నష్టము ఉండదు. కానీ ఇక్కడ బై చేసిన వ్యక్తి మాత్రం కంపల్సరిగా బాగా డౌన్ అయ్యేదాకా వేచి 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 చూడాలి. అప్పుడు మాత్రమే మంచి ప్రాఫిట్ అనేది ఇక్కడ మనము పొందగలం. ఈ యావరేజ్ చేసుకొని రెండోసారి పెరగడం మొదలైతేనే మీకు ప్రాఫిట్ వస్తుందా, లేకపోతే రాదు. అందుకు నెక్స్ట్ 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయిన్ లో కంపల్సరీగా మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. 0 తర్వాత 4 డిజిట్లు ఉన్న కాయిన్లోనే ఎందుకు వస్తుంది, మిగతా వాటిలో ఎందుకు రాదంటే, దీంట్లో ఉన్న విషయం ఏంటంటే 0 తర్వాత 4 డిజిట్లు ఉన్నాయంటే కంపల్సరీగా ఆ కాయిన్ లో ఎందుకు ప్రాఫిట్ వస్తుందంటే అండి, స్థాన విలువల్లో 1, 10, 100, 1000 అంటే వేల స్థానంలో ఉన్నప్పుడు అది పెరుగుతూ వెళ్తున్నప్పుడు పాయింట్లు అనేవి స్పీడ్ గా వెళ్ళిపోతాయి. అంటే 100 చూడండి, 83, 62, 94, 15 అంటే 1000 పాయింట్లు, 1100 పాయింట్లు, 1060 పాయింట్లు, 50 పాయింట్లు పెరిగినట్టే కదా. అందుకని ఇక్కడ ప్రతి 10 పాయింట్లకు మన ప్రాఫిట్ ఇస్తూనే వస్తుంది. అది దీని వెనుకున్న రహస్యం, ఇంకేం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని కేవలం పరిశీలించండి. ఒకవేళ ఇందులో ఏదైనా మనకు ఇప్పుడు పరిశీలించే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సమస్య ఉన్నా మరలా మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ రోజు కాబట్టి ఈ 5 పాయింట్లతో మిమ్మల్ని ఆపుతున్నాను. రేపటి నుంచి ఎక్కువ ఉండాలి. మీతో నేను కొంత ఇప్పుడు మీ గురించి నేను తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చారంటే ఆషామాషిగా వచ్చి ఏదో వినిపోవడం కాదండి. కంపల్సరిగా దీంట్లో చాలా సబ్జెక్ట్ మనకు తెలిసి ఉంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం, లేకపోతే లేదు. ఓకేనా? ఇప్పుడు గంట నుంచి ఇందులో ఉన్నారు మన వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ, కొద్దిమంది ఎక్సలెంట్ ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. చాలా మంచి